ఎప్స్టైన్ ఫైల్స్ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోన్న మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఎట్టకేలకు గేట్స్ ఫౌండేషన్ సభ్యులకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు సార్. ఈ బిల్ గేట్స్ జీవితం ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? సక్సెస్ అయిన వారు అర్థం చేసుకోవాల్సిందంటే లైఫ్ ఇస్ ఏ కంపోజిట్ థింగ్. సో జీవితం అనేది ఒక భాగమే చూడు, ఇంకో భాగం చూడకూడదు అని అనలేం కదా. బిల్ గేట్స్ అనేవారు కోట్లాది మంది ప్రపంచ ప్రజలు బిల్ గేట్స్ వైపు ఎంతో స్ఫూర్తితో చూస్తుంటారు. బిజినెస్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ థాట్ అని పిలిపించాడు. ఆలోచనల వేగంతో వ్యాపారం చేయండి అని. సో మీకు ఆ పుస్తకం చదివితే అసలు ఇంటర్నెట్ టెక్నాలజీ ఆ రంగంలోనే ఏమీ లేని సమయంలోనే భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞాన ప్రభావాన్ని ఎంత అద్భుతంగా చెప్పాడో అర్థమవుతుంది. సో అలాంటి టాలెంట్ ఉండి, నాలెడ్జ్ ఉండి, ప్రపంచంలో ఒక సాంకేతిక రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించిన వ్యక్తి వ్యక్తిగత జీవితంలో ఉండే బలహీనతలకు బలి కాకూడదు. సో అందువల్ల మీకు బిల్ గేట్స్ లాంటి వాళ్ళని కాదు, ఏ రంగంలోనైనా మీరు జీవితంలో ఎదుగుతున్న కొద్దీ వివేకము, సరైనటువంటి వ్యక్తిత్వము, సరైనటువంటి లక్షణాలని కూడా అలవర్చుకోవాలి. అందుకే మనకు పాతకాలం చెప్పారు, విద్య ఉంటే సరిపోదు, వివేకం ఉండాలి. అందుకే కదా విద్యా వివేకము రెండు విడదీయరానివని చెప్పింది. వివేకం లేని విద్య అయితే ఇలాంటి వాళ్ళ బిల్ గేట్స్ పుట్టుకొస్తారు. వివేకంతో కూడిన విద్య అయితే నేను మరి జీవితంలో ఇంత గొప్ప పనులు చేస్తున్నప్పుడు నా వ్యక్తిగత జీవితం కూడా ఆదర్శంగా ఉండాలి అని ఆలోచించాలి కదా. నేను దాకా బుకాయించాడు, ఇప్పుడు సారీ చెప్పేశాడు. నిజమే రష్యన్ ఉమెన్తో నాకు అఫైర్స్ ఉండే అని, కానీ ఎప్స్టీన్ బాధితులకు కారు వాళ్ళలోనే మళ్ళీ ఏదో బుకాయిస్తున్నట్టుగా కనబడుతుంది. నిజమేంటో తెలియదు. సో ఎప్స్టీన్తో సంబంధాలను ఒప్పుకున్నాడు, రష్యన్ ఉమెన్తో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని ఒప్పుకున్నాడు. ఇక్కడ భార్య ఇప్పటికే ప్రకటించింది ఎప్స్టీన్తో ఉన్న సాన్నిహిత్యం వల్లనే తాను దశాబ్దాల వైవాహిక బంధాన్ని వదులుకున్నానని చెప్పి మిలిండా గేట్స్ ప్రకటించింది. తర్వాత ఎప్స్టీన్ ఫైల్స్లో రష్యన్ ఉమెన్తో ఉన్నటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కూడా వచ్చాయి. సో దానికి మందులు కూడా ప్రొక్యూర్ చేశారని ఇలాంటి ఆరోపణలకు కూడా ఎప్స్టీన్ ఫైల్స్ వచ్చాయి. సో చాలా అభ్యంతరకరమైనటువంటి ఫోటోలు వచ్చాయి. సో వ్యక్తిగత జీవితంలో అంత అత్యున్నత శిఖరాలకు ఎదిగి, వృత్తిపరమ జీవితంలో అంతటి అత్యున్నత శిఖరాలకు ఎదిగి వ్యక్తిగత జీవితంలో అధాపాతాళానికి పడిపోవడం అంటే చాలా దుర్మార్గమైన కాంట్రాస్ట్ కదా. సో మనం ఎంత కాదన్నా వి సెలబ్రేట్ బిల్ గేట్స్ టెక్నాలజికల్ అచీవ్మెంట్స్, బట్ ఆయన జీవితం చూస్తే అసహ్యం వేసేటువంటి పరిస్థితి రాకూడదు కదా.